హలో ఫ్రెండ్స్, నా వీడియోలు మీరు అందరూ చక్కగా చూస్తూ నన్ను ఆనందపరుస్తున్నందుకు చాలా ధన్యవాదములండి. నా వీడియోలను మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. 1,00,00,000 మందికి ఉపయోగపడతాయి. అయితే ఈ రామచిలక చూసారా, దీన్ని అలెగ్జాండర్ అంటారు. దీని విలువ 35,000. ఒక అతను తీసుకొచ్చి ఈ మధ్య అందరూ దొంగలే మంచి ఆఫీసర్స్లా వస్తున్నారని చెప్పి పాపం అతను మనలాంటి అతనే బెల్లు కొడుతుంటే నేను అంతగా పట్టించుకోలేదు, గేట్ కూడా తీయలేదు, దొంగలు భయం కదా అని చెప్పి. పాపం అతను కరోనా టైంలో మా పిల్లలు బోర్ అయిపోతున్నారని మేము ఈ చిలకని చిన్నగా ఉన్నప్పుడు 1,000 రూపాయలకు కొన్నామండి. దీన్ని పంజరంలోనే పాలు రొట్టెలు పెట్టి పెంచాము. అందుకని వీటికి తినటం పడుకోవడం తప్పితే ఎగరటం కూడా తెలీదు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఇలా పెంచుతూ ఉంటుంటే, ఇంట్లో కాదు వరండాలో మీరు ఇట్లాగా ఫ్రీ బర్డ్స్కి చక్కగా పెడుతూ ఉంటే నాకు ఎంతో ఆనందం వేసింది. దయచేసి వీటిని తీసుకోండి అంటే, అమ్మో ఇంత పెద్ద పక్షులు నేను ఎప్పుడు పట్టుకోలేదు, నాకు చాలా భయం అండి అంటే, ఇవేమి కొరకవండి, దయచేసి నేను ఇక్కడ వదిలేస్తానంటే, ఇవి వారం రోజుల్లో కనుక ఎగరకపోతే నేను మిమ్మల్ని పిలుస్తాను, వచ్చి తీసుకెళ్ళిపోండి అని ఫోన్ నెంబర్లు తీసుకున్నాను. అతను గ్రౌండ్లో వదిలేస్తున్నాడు. వద్దండి, రాత్రులు పిల్లులు వచ్చి తినేస్తాయి, మా ఇంట్లో వదిలేండి అని చెప్పి మొత్తం మీద వాటిని నెమ్మదిగా అలవాటు చేసుకున్నానండి. అవి అసలు కొరకవు, చాలా మంచిగా ఉన్నాయి. ఒకటి లావుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. 10 రోజులు చక్కగా ఒకటి మాత్రం ఎగిరిపోయింది 10 రోజుల్లో. దాని మీద పోనీలే అది వెళ్ళిపోయింది, చక్కగా దాని ఫ్యామిలీని తీసుకుని వచ్చి హాయిగా తింటది ఉంటది అని అనుకున్నాను. ఇది రెండోది మాత్రం ఇంచుమించు సంవత్సరం అనుకోండి, సంవత్సరం నన్ను అసలు వదిలేదు కాదు, ఎగరలేదు. దాన్ని ఎంత కష్టపడి ఎగిరించాలి, అది కూడా పాపం దాని బతకాలి అని అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఇది అసలు నన్ను ఎవరితో మాట్లాడనిచ్చేది కాదు, ఫోనుల్లో మాట్లాడనిచ్చు కాదు, నేనే ప్రపంచం అని ఉండేది. నాకు కూడా అనిపించింది, ఆహా నాకు జీవితాంతం ఇంకా నాతో ఉండిపోటాకు వచ్చింది, దేవుడా నేను ఎగిరిస్తానన్నా అది వెళ్ళట్లేదు, నాకు పాపం మాత్రం పెట్టకు అని చెప్పి దాని భుజం మీద పెట్టుకుని బయటికి వెళ్ళేదాన్ని. నా వీడియోలు చూడండి, అసలు ఎంత ఆశ్చర్యపోతారో. అది ఆడుకుంటూ ఉంటుంది, అలా గ్రౌండ్లో వదిలేసాను. మిగిలిన రామచిలకలను చూసి ఎగరటం నేర్చుకుంటుంది, తినటం నేర్చుకుంటుంది అని అలా వదిలేసాను. చూడండి, ఫ్రీగా వదిలేసాను. అది అసలు ఎగిరేది కాదు, నా దగ్గరే ఉండిపోయేది. అలాంటి ఈ చిలకని నేను ఎన్ని కష్టాలు పడి పెంచానంటే, దీనికి మంచి ఆరోగ్యం రావాలి, సన్నగా స్లిమ్ అండ్ ట్రిమ్గా అయిపోవాలి అని చెప్పి దీనికి ఫ్రూట్స్, ఇంకా వాళ్ళు రొట్టి పాలు పెట్టేవారు, అవి న్యాచురల్ ఫుడ్ కాదని చెప్పి అది వచ్చిన కాడి నుంచి నేను ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా నట్స్, ఏ సీజనల్ వస్తే ఆ సీజనల్వి, చక్క శనగలు అలాంటివన్నీ పెట్టానమాట. మంచి ఆరోగ్యం వచ్చింది. కానీ 24 గంటలు ఇవి లెట్రిన్ వెళ్తానే ఉంటాయి. నేను పంజరంలో ఎప్పుడు బంధించను, రాత్రిపూట బంధిస్తాను. ఎందుకంటే దోమలు కుట్టకుండా వీటికి దోంతర కూడా వేసి ఉంచేదాన్ని అనమాట. ఇంకా రోజంతా ఇంట్లో వదిలేసేదాన్ని. నేను చేతులు అరిగిపోయేలాగా 100 సార్లు డెట్టాల్ నీళ్ళతో కడుక్కునేదాన్ని అండి. చేతులు అరిగిపోయేవి, ఎందుకంటే అవి లెట్రిన్ వెళ్తూ ఉంటాయి కదా, నొసలు వచ్చేస్తాయి. అవి మనకి జబ్బే, వాటికి జబ్బే. అందుకని చెప్పి 4-5 క్లాతులు పెట్టేసుకునేదాన్ని. డెట్టాల్ క్లాత్ ఒకటి, మామూలు క్లాత్ ఒకటి, పొడి క్లాత్ ఒకటి, అవి పెట్టేసుకుని అలా తుడుచుకుంటూనే ఇంక అదే ప్రపంచం అన్న ఇదితోనే ఎంత ప్రాణంగా ఉండేదన్నో అండి. చూడండి, మేము పొద్దున్నే లెగిచి వెజిటబుల్ జ్యూస్ తాగుతాం. వెజిటబుల్ జ్యూస్ చాలా బలం కదండి. ఎన్ని రకాల కాయగూరలు ఆకుకూరలో పడతాయో, కొత్తిమీర, పుదీనా, ఇంకెన్ని రకాలు పడతాయి. నా వీడియోలు చూడండి, మీకు తెలుస్తుంది. పొద్దున్నే అది నేను తాగుతుంటే నాకు కావాలని లాక్కొని తాగేసేదండి. ఆ వెజిటబుల్ జ్యూస్నే దీనికి కాపాడింది. మళ్ళీ పచ్చి పసుపుని కొనేసుకొని, పసుపు కొమ్ములు దొరుకుతాయి అనమాట ఇక్కడ, వాటిని మిక్సీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారానికి ఒకసారి గోరువెచ్చని నీళ్ళతో ఆ పసుపు వేసి దీనికి స్నానం చేయించేదాన్ని. అదొకటి యాంటీబయాటిక్ లేకుండా మంచిగా ఆరోగ్యంగా తయారైపోయింది. అది సన్నగా అవుతుందని చెప్పి నాకు తెలీదు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నా సరే మన పిల్లల మీద అలాగే మనం కళ్ళు పెట్టుకొని చూసుకుంటాం, సన్నగానే ఉన్నారని చెప్పి కుక్కు పెడతాం. నేను అంతే, దీనికి అలాగే చేశాను. ఇది చక్కగా స్లిమ్ అండ్ ట్రిమ్గా ఎంత చక్కగా తయారైపోయిందండి. స్నానం చేపిస్తే ఎంత అందంగా ఉంటుందో చూసారా. దీనికి పెట్టని ఫ్రూట్ లేదు, పెట్టని సీడ్స్ లేదు. మనం ఒక్కటే చెప్తున్నానండి, మనం మన పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకుని ఎంత కాపాడుతామో, మన ఇంటికి వచ్చిన ఏ ప్రాణి అయినా, ఏ అతిథి అయినా మనం తిన్నదే పెడితే వాళ్ళ ఆశీర్వాదాలు మాత్రం ఎప్పటికీ ఉంటాయండి. ఇది మాత్రం గుడ్డి నమ్మకం కాదు, విశ్వాసం. మనం తిన్నదే, మన పిల్లలు తినేదే మనం వేరే వాళ్ళకి పెడితే దాని రక్షణ ఇంకెక్కడా ఉండదండి. ఆ భగవంతుడు మనని వదిలి వెళ్ళడు, మనతోనే ఉంటారు. చూసారా, వీటికి దీన్ని వదిలేసాను చూడండి, వదిలేసాను, ఆడుకోమ్మా అని వదిలేసాను. అది అలా డబ్బాలు పట్టుకొని ఆడుతుందే కానీ నన్ను వదిలి వెళ్ళట్లేదు. గోడ మీద ఎన్ని రామచిలకలు ఉన్నాయో నా చేతి మీద ఉంది చూసారా. ఎల్లమ్మా ఎగిరిపోమ్మా అన్నా సరే ఎగిరిపోయేది కాదు.
నా నోటి నుంచి అస్తమాను ఏమే ఎగిరిపోవే వెళ్ళిపోవే నీ ఫ్యామిలీతో రావే వచ్చేవే తినవే ఇలా వాగుతూ ఉండేదాన్ని. ఆ దేవుడి దయ వల్ల మంచి ఆరోగ్యం వచ్చి మా వారు ఆఫీస్కి వెళ్తుంటే గేట్ తెరిచానండి. గేట్ అలా రోజు నేను భుజం మీద వెళ్ళే దాంతో భుజం మీద పెట్టుకొని వెళ్ళి గేట్ తెరుస్తాను, గేట్ వేస్తాను. మా వారు వస్తుంటే ఆనందంగా అది లోపలికి రమ్మంటది. అన్నీ ఇలాగ 9 నెలలు ఇలాగ ఎంత బాగా జరిగిపోయినాయో అనండి. అంటే మనం ఎంత బాగా పెంచినా ఎంత సేవలు చేసినా. ఇంకొకటి ఏంటంటే ఇది ఇవి ఏంటంటే కొమ్మలు చిగుళ్ళను కొరుక్కుంటూ చక్కగా ఆ చిగుళ్ళను తింటూ ఉంటాయండి. వాటి ఆట అనమాట. లేకపోతే కొమ్మలు తెంపుతూ ఉంటాయి, చిగుళ్ళను తెంపుతూ ఉంటాయి. వీటికి ఇంట్లో మరి ఆడుకోవటానికి ఏమీ లేకపోయినా ఎన్ని రకాల వస్తువులు పెట్టినా పిచ్చి పిచ్చి వాటితో అది ఆడుకునేది. అది ప్లస్ ఏంటంటే టీవీ వైర్లు, కేబుల్ వైర్లు, మన సెంటర్ పై ఏదైనా చెక్క టేబుల్స్ ఉన్నా ఏ ఉన్నా కొరికి పాడేస్తాయండి. మాది చార్జర్ వైర్లు అన్నీ పట్ట కొరికేస్తాయండి. మన పిల్లలు కూడా మన ఇంట్లో ఎన్ని సామాన్లు పాడేసి కింద పడేస్తారు. మనం కొట్టగలమా? కొట్టలేం. అది నా పిల్లతో సమానం. అందుకని ఏమి చేయలేదండి, దాన్ని ఏమీ చేయలే. అది ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఎగిరిపోవాలి. ఇలా కొద్దిగా ఎగిరేది దబ్బని పడిపోయేదండి. పాపం దాని పొట్టకి దెబ్బ తగిలేసిందేమని చాలా బాధపడిపోయానండి. దీని వీడియోలు నేను ఎంత కష్టపడి పెంచానో దయచేసి చూడండి. ఇలా పెంచండి, బంధించి పెంచొద్దు. మీరు ఎంత పెంచినా ఎంత నెత్తి మీద పెట్టుకున్నా మీ ప్రాణం వాటికి ఇచ్చినా అవి మాత్రం మనని వదిలి ఎగిరిపోతాయే గాని మన వద్ద ఉండవు. నా వీడియోలు ఒక్కసారి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది నాకు ఎగిరిపోయింది, దాని బతుకది బతుకుతుంది, దాని పిల్లలతో వస్తుంది, తింటుంది, వెళ్ళిపోతుంది, కానీ నా దగ్గరికి రాదు. ఒక విధంగా అలాగా ఆనందం వేస్తుంది, ఒక విధంగా అయ్యో ఎగిరిపోయింది, దాన్ని పెంచుకుంటే బాగుండేది అలా అనిపిస్తుంది. కానీ మా ఆరోగ్యం బాగోదండి. అప్పుడప్పుడు ఆరోగ్యాలు బాగోనప్పుడు మనం లెగిచి వాటికి సేవ చెయ్యాలి. సేవ చెయ్యలేం. ఒక్కొక్కసారి అంటున్నా, భగవంతుడా నా ఆరోగ్యాలు బాగోదు కదా, అందుకని ఎగిరిపోయావా, నీ ఆరోగ్యం నువ్వు చూసుకొని నీ ఏడుపు నువ్వు ఏడ్చుకో అని చెప్పి నువ్వు ఎగిరిపోయావు తండ్రి అని ఆ దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటానండి. దయచేసి ఏ ప్రాణిని మన ఆనందం కోసం బంధించి పెంచకండి, దయచేసి పెంచకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను అంత కష్టపడి వీటిని పెంచానో ఒక్కసారి ఈ వీడియోలన్నీ చూడండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.